దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. 2 Samuel chapter 15 and verse 19. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలమును కోరే పరదేశిగా ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజు ఉన్న స్థలములో ఉండుము. చాలు, అందరూ ఈ మాట నాతో చెప్పండి. గిత్తీయుడగు ఇత్తయి. ఈరోజు ఆ వ్యక్తి గురించి కొన్ని ప్రాముఖ్య విషయాలు మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఇత్తాయ్, ద గిటాయిట్. బైబిల్లో చాలా మంది పేర్లు రాయబడ్డాయి. కొంతమంది పేర్లు దేవుడు రాయించలేదు, కొంతమంది పేర్లు దేవుడు తన ఉద్దేశానుసారంగా బైబిల్లో రాయించాడు. ఈరోజు ఇత్తయి అనబడే ఈ భక్తుని జీవితంలోంచి ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకొనబోతున్నాం. బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు, వాటికి అర్థాలు ఆయా సందర్భాల్లో మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రాముఖ్యంగా నేను బైబిల్ గ్రంథంలో ఈ అన్సీన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, లేదా అన్టోల్డ్ హీరోస్, మనం ఎక్కువగా పట్టించుకునే వ్యక్తులు కొంతమంది బైబిల్లో ఉన్నారు. కానీ వారు చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దావీదు మహారాజు రాజ్యానికి వచ్చిన తర్వాత, ఆయన రాజుగా ఏర్పరచబడిన తర్వాత బాగానే కొనసాగుతుంది, రాజ్యం కొనసాగుతుంది, పరిపాలన కొనసాగుతుంది. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ది రిమార్కబుల్ కింగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. చాలా చక్కగా పరిపాలన కొనసాగిస్తున్న సమయంలో బయట నుండి సమస్యలు తగ్గాయి అనుకుంటున్న సమస్యల్లో ఇంటిలోనే సమస్య బయలుదేరింది. చాలాసార్లు బయటంతా బాగానే ఉందనుకుంటాం, సమస్యలు ఎక్కడో నుంచి రావు. ఎక్కడి నుండి వస్తాయి? ఇంట్లో నుండి వస్తాయి. కుమారుడు ద్వారానో, కూతురు ద్వారానో, అల్లుడు ద్వారానో, కోడల ద్వారానో, లేకపోతే ఇంటిలో ఉన్నవారి ద్వారానో, కొన్నిసార్లు నీ ద్వారా మేలు పొందిన వారి ద్వారానో అపవాది తన పనులు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీ విశ్వాసతను బలహీనపరచాలని, నీ భక్తి నుండి నేను వెనకకు లాగేయాలని, కృంగుదల్లో నేను తీసుకుపోవాలని అపవాది కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు. రాజు అయిన దావీదు చాలా చక్కగా పరిపాలన చేస్తున్న ఆ కాలంలో అబ్షలోం అనబడే తన కుమారుడు ఒకడున్నాడు. అతడు చాలా సౌందర్యవంతుడు, లేదా అందగాడు, హ్యాండ్సమెస్ట్ అన్నమాట. ఆ టైంలో మిస్టర్ యూనివర్స్ లేదా మిస్టర్ వరల్డ్ అనే కాంపిటీషన్స్ అన్నట్టు ఏమన్నా పెడితే అబ్షలోంకి మొదటి ప్రైజ్ రావడంలో సందేహం ఏమీ లేదు. అంత చక్కగా ఉన్న అబ్షలోము ఒకానొక సందర్భాన్ని బట్టి గెషూర్ అనే ప్రాంతానికి, సిరియా దేశంలో ఉన్న గెషూర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎందుకోసం అంటే తన చెల్లెలైన తామారును తన యొక్క సహోదరుడు చెరిపివేసినప్పుడు అతన్ని చాలా భయంకరంగా ప్లాన్ చేసి చంపేశాడు. ఆ సందర్భంలో ప్రియులరా, అతని మీద ఎప్పుడైతే అబ్షలోం ప్రతీకారం తీర్చుకున్నాడో, దావీదికి అది చాలా కష్టంగా అనిపించినప్పుడు ఆ పరిస్థితి నుండి దూరంగా వెళ్ళిపోవాలని గెషూర్ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అబ్షలోము తన వైపు ప్రజలందరినీ తిప్పుకున్నాడు. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 years, కేవలం 4 సంవత్సరాల ప్రాయంలో అబ్షలోము ప్రజల మనసులన్నీ కూడా తన వైపు తిప్పుకున్నాడంట. ఎందుకోసం అంటే ఎవరైతే న్యాయం కోసం, ధర్మం కోసం తన తండ్రితో మాట్లాడాలని వస్తున్న వాళ్ళందరినీ కూడా మధ్యలో ఎక్కడో దారి కాసి వారిని జాగ్రత్తగా తన వైపు ఆకర్షించేసుకుని ప్రేమగా మాట్లాడేసి వాళ్ళందరినీ తన వైపు తిప్పేసుకున్న తర్వాత అబ్షలోంలో రాజ్యాకాంక్ష పెరిగిపోయింది. నా తండ్రిని సింహాసనం దింపేసి ఈ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చేసరికి అతని ఆలోచనతో పాటు అతనికి దుష్ట సలహాలు ఇచ్చేవారు కొంతమంది చేరారు. ఒక కుట్ర అనేది జరిగింది. ఆ కుట్రలో భాగంగా కొంతమంది తెలిసి వెళ్ళారు, కొంతమంది తెలియక వెళ్ళి దావీదును దించేసి అబ్షలోమును నిలబెట్టాలనే ఆ ప్రక్రియ కొనసాగుతున్న కాలం అది. ఈ విషయం అంతా కూడా దావీదుకు తెలిసింది. అబ్షలోము కొంతమందిని ఏర్పాటు చేసుకుని రాజుగా తను ప్రకటించుకుంటున్నాడు, రాజ్యాన్ని లాక్కోవాలనే ఆశలో ఉన్నాడు. అన్నప్పుడు దావీదు కేవలం రక్తపాతాన్ని అవాయిడ్ చేయడానికి అక్కడ అబ్షలోము మరియు దావీదు తలపడితే వాళ్ళతో పాటుగా వారి చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది హతులైపోతారు. కాబట్టి ఆ భయంకరమైన బ్లడ్ షెడ్ని అవాయిడ్ చేయడానికి దావీదు ఉన్న పాటున కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి, అంతఃపురాన్ని వదిలిపెట్టి దావీదు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్తున్నావు దావీదు?
ఎక్కడికి వెళ్తున్నాడని తెలియదు. ఎందుకు వెళ్తున్నావు? రక్తపాతాన్ని అడ్డుకోవడానికి. ఎందుకంటే అబ్షాలోము చాలా భయంకరమైన రాజ్యకాంక్షతో ఉన్నాడు, పదవీకాంక్షతో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి దౌర్భాగ్యమైన పని చేయడానికి అతను సిద్ధంగానే ఉన్నాడు. కనుక ఈ భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది ప్రజలనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంలో దావీదు తగ్గి దీన మనసు కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు వెనకకు తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేదో దావీదు అబ్షాలోమును జయించలేకో లేకపోతే అబ్షాలోమును హతమార్చలేకో కాదు. జాగ్రత్తగా గమనించండి. 6 మూరల జానడు గొలియాతును చాలా ఈజీగా మట్టుబెట్టేసిన దావీదుకు తన కొడుకు పెద్ద కష్టం. ఇంకా అంతకాలం చాలా సంవత్సరాలు సౌలు చేత తరవబడ్డాడు. సౌలును చంపడం కూడా దావీదుకు పెద్ద కష్టమేం కాదు. కానీ దైవ ప్రయోజనాల నిమిత్తం, దేవుని యొక్క ప్రయోజనాల నిమిత్తం దావీదు కొన్నిసార్లు వెనకకు తగ్గాడు. వెనకకు తగ్గడం కొన్నిసార్లు ఓడిపోవడం కాదు, ఏదో శ్రేష్టమైన ప్రయోజనం పొందడానికి కోసం దావీదు కొన్నిసార్లు వెనకడుగు వేశాడు. అగ్గిపుల్లలన్నీ వరుసగా పెట్టి ఆ చివర వెలిగించామనుకోండి, ఒక్కొక్క పుల్ల వెలుకుంటూ వస్తున్నప్పుడు ఆ మంటను ఆపాలి అంటే, లేదా ఆ చైన్ ఆపాలంటే ఒక పుల్లను అలా పక్కకి తీసామనుకోండి, మంట ఆగిపోద్ది. కొన్నిసార్లు వెనకకు తగ్గడం నష్టమేం కాదు, భయంకరమైన కార్యాలు జరగకుండా ఆపుతాం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరో ఒకళ్ళు నేను రెచ్చగొడుతూ ఉంటారు. నీ స్థితిగతుల మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపును తక్కువ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భంలో మనందరం ఊగిపోవాల్సిన అవసరం లేదు, రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారనో, లేదా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో, నీ మీద నిందలు వేస్తున్నారనో నువ్వు అతిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే నిన్ను నమ్మే ఏ ఒక్కడికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్మని ప్రతి ఒక్కడు కూడా నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నవాడు నమ్మని స్థితిలోనే ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వంటే ఇష్టం కాదన్నవాడు నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నానని నువ్వు ఆ వ్యక్తులు ఇంకా బురద జల్లాలని చూస్తారు తప్ప, ఓహో ఇది వాస్తవమా అని చెప్పి సర్ది పెట్టుకున్న అనుభవం వారిలో ఉండదు. ఎందుకంటే దుష్టుని మనసు అలాంటిది. నిన్ను నమ్మేవారు, నిన్ను ప్రేమించేవారు నువ్వు ఆధారాలు ఇవ్వకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుబట్టి మీరు ఎవరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఏదో అంటున్నారని కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు వెనకకు తగ్గడానికి కారణం అదే. భయంకరమైన రక్తపాతాన్ని ఆపాలని కొడుకు తండ్రి ఇద్దరు కొట్టుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, హతమార్చుకుంటున్నారనే ఆ చెడ్డ పేరు ప్రపంచానికి రాకుండాలని దావీదు వెనకకు తగ్గి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అలా వెళుతున్న సందర్భంలో దావీదు వెనుక చాలామంది బయలుదేరారు. అయ్యా దావీదు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. నువ్వు ఇంతవరకు అంతఃపురంలో ఉన్నావు, మాకు అన్నీ ప్రొవైడ్ చేశావు, చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నావు, ఈ స్థితిలో నీతో ఉన్నాం. ఇప్పుడు నువ్వు విడిచి వెళ్ళిపోతే అది అరణ్యమైనా పర్వాలేదు, మేము నీతోనే ఉంటాము కానీ, నీ సహవాసంలోనే ఉంటాము కానీ వేరు రాజు మమ్మల్ని పరిపాలన చేయడానికి వీల్లేదు, వేరు రాజు మమ్మల్ని ఏలుబడి చేయడానికి వీల్లేదని ఆశించిన కొంతమంది దావీదుతో పాటు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందులో కెరేతీయులు ఉన్నారు, మరొకరు ఉన్నారు, ఆ తర్వాత గిత్తీయులు ఉన్నారు. ఈ గిత్తీయులు అనబడే ఆ జాతి నుండి సుమారుగా 600 మంది, 600 people వారు దావీదును వెంబడిస్తూ ఉన్నారు. సరే, గబగబా దావీదు బయలుదేరిపోయాడు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఏం తీసుకున్నాడో తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల చాలా మంది వచ్చేస్తుంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత దావీదు ఇలా వెనకకి తిరిగి చూసేసరికి ఆయన్ను ప్రేమించే వాళ్ళందరూ ఆయన వెనకాల ఉన్నారు. వారిలో గిత్తీయుడు అయిన ఇత్తయిని చూసి అడుగుతున్నాడు, ఇత్తయి నువ్వు నాతో వస్తున్నావేంటి ఆయన? వాస్తవానికి నువ్వు ఫిలిస్తీ దేశానికి సంబంధించిన వాడు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఈ దేశం యొక్క పౌరసత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు, సిటిజన్షిప్ కావాలని. చూడండి, కొంతమంది యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత అక్కడ సిటిజన్షిప్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు, గ్రీన్ కార్డు కోసం. ఇంకా మళ్ళీ ఇండియా రారట. ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది భారతదేశం నుండి బయట దేశాలకు వెళ్ళిపోయి, ఇంక మేము ఇండియా వెళ్ళమండి, మేము ఎక్కడే ఉంటాం, మా పౌరసత్వం ఇచ్చాడు, మాకు వద్దండి ఇండియా అని చెప్పి చాలామంది తమ సిటిజన్షిప్ని గివప్ చేసేసి వేరే పౌరసత్వాలు తీసుకుంటున్నారు. ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని కోరుకునేవారు, కెనడా పౌరసత్వం చాలా ఈజీగా వచ్చేస్తుందంటే చాలామంది కెనడా వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. ఇండియాలో పరిస్థితులు మరి కొంచెం బాగాలేదండి, ఉద్యోగాలు రావట్లేదండి, వచ్చిన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అందులో బట్టి ఆ దేశాల్లో సెటిల్ అయిపోవాలని చాలామంది వెళ్ళిపోతున్నారు. అది తర్వాత సంగతి అనుకోండి. అయితే ఈ గిత్తీయుడైన ఇత్తయి కూడా ఇశ్రాయేల్ దేశం వచ్చి, ఇంక నాకు ఫిలిస్తీ దేశం వద్దు, ఐ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ ల్యాండ్, ఐ వుడ్ లైక్ టు సెటిల్ డౌన్ హియర్. అందును బట్టి నాకు ఇక్కడ పౌరసత్వం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నాతో పాటు నువ్వు అరణ్యాల్లో తిరుగుతా ఉంటే పరిస్థితి ఏంటి? మేము ఎటుపోతామో తెలియని స్థితిలో ఉన్నాం.
నిన్న నువ్వు వచ్చావు, మేము ఎటుపోతున్నావో తెలియని పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నావని దావీదు ఇత్తయిని అడిగాడు. ప్రభునందు ప్రియులారా, ఇత్తయి గురించి బైబిల్లో కొన్ని మాటలు మాత్రమే రాయబడినప్పటికీ కూడా అతని వ్యక్తిత్వం కానీ, అతని నిర్ణయాలు కానీ, దేవుని పట్ల అతనుకున్న ఆశ, అతనుకున్న కోరిక ఎంత గొప్పదో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ జీవితంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు జాగ్రత్త మనం గుర్తించాలి. బైబిల్ గ్రంథంలో మనకు ఇద్దరు కనబడతారు. ఇత్తయి అనబడే పేరు కలిగిన వారు ఇద్దరు బైబిల్లో ఉంటారు. అందులో ఒక ఆయన దావీదు యోధులలో బెన్యామీయుడైన ఇత్తయి ఒకడున్నాడు. అతన్ని మనం సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాం. చదవక్కర్లేదులేండి. ఆ ఇత్తయి అనబడే వ్యక్తి బెంజమినైట్, అతడు బెన్యామీయుడు, అతడు దావీదు యోధుల్లో ఒకడు. అక్కడ ఓ పేరు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ ఇత్తయి గిత్తీయుడు అనగా గాతువాడు అనే మాట గమనించాలి. ప్రభునందు ప్రియులరా, ఈ వ్యక్తి ఫిలిస్తీయ దేశానికి చెందినవాడైనప్పటికీ కూడా, గాతు అనే ప్రాంతం నుండి వచ్చిన వాడైనప్పటికీ కూడా, సత్యవంతుడైన దేవుణ్ణి, జీవాధిపతి అయిన ప్రభువుని, సృష్టికర్త అయిన దేవుని ఏ విధంగా హత్తుకున్నాడో ఈ వచన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా సమయానుకూలంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో రాయబడిన ప్రతి పేరుకు ఒక మంచి అర్థం ఉంది. ఉందా లేదా? ఎప్పటికీ చాలా అర్థాలు తెలుసుకున్నాం కదా మనం. క్రిస్టియన్ ఎటిమాలజీ ప్రకారం బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏ పేరు కూడా లేదు. అలాగే ఇత్తయి అనే మాటకు కూడా ఒక మంచి అర్థం ఉంది. ఆ అర్థం ఏంటి అంటే, దేవుడు నాతో ఉన్నాడు. అందరూ చెప్పండి, ఇత్తయి అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ మీ. అంటే ఇప్పుడు ఎవరైనా బాబు ఇత్తయి అని పిలిచారంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతని పేరులోనే ఒక సందేశం, అతని పేరులోనే ఒక మెసేజ్ ఉంది. గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే సందేశం ఇచ్చే పేరు ఇత్తయి. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ నేమ్. అది చాలా మంచి పేరే, అర్థం కూడా మంచిదే. దేవుడు నాతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనతో ఉన్నాడని? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నాము అంటే, ఈ రోజుకి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే, ఈ రోజుకి మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే కేవలం దేవుడు మనతో ఉన్న కారణాన్ని బట్టే. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మాత్రమే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. నా మట్టుకు నేను చెప్పగలను, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టే నేటికి నేను సజీవుడిగా ఉన్నా. ఆయన కృపలో వాడబడగలుగుతున్నా, అనేక మందికి దీవెనకరంగా మార్చబడగలిగాను అంటే దేవుని సన్నిధి, ఆయన ప్రజెన్స్ నాతో ఉంది కాబట్టే. హదసా గారు ఇప్పుడు వరకు సాక్ష్యం చెప్పారు. ఎవ్వరూ లేరండి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మానవ జీవితంలో మన చుట్టూ చాలా మంది ఉన్నట్టు కనబడతారు, కానీ ఆ పర్టికులర్ టైంలో ఏ ఒక్కరూ మన దగ్గరికి రాలేరు. కరోనా మనకు నేర్పించిన గొప్ప పాఠాల్లో ఇది కూడా ఒకటి. ఎవ్వరూ మన దగ్గరికి రాని పరిస్థితులు కూడా రావచ్చేమో. అప్పటి వరకు నీ చుట్టూ చాలా మంది ఉండుండొచ్చు, అంతకుముందు చాలా మంది నీ చుట్టూ తిరిగి ఉండుండొచ్చు, అంతకుముందు చాలా మందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ కరోనా సమయంలో చాలా మంది ఒంటరితనంతోనే బాధపడ్డారు. ఎవ్వొక్కరు దగ్గరకు రాని పరిస్థితుల్లో, డాక్టర్స్ కూడా, నర్సులు కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో కొంతమంది అతి తీవ్రమైన రాడికల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు దగ్గరకు వచ్చి సహాయాలు చేశారు, పరిచర్య చేశారు. కానీ కొంతమంది ఆ పని కూడా చేయలేకపోయారు. ప్రియులారా, ఆలోచించేయండి, ఎంత పరిస్థితి కొన్నిసార్లు మన జీవితాలకు వస్తుందంటే, మన చుట్టూ చాలా మంది ఉన్నట్టు కనబడతారు, కానీ సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కరు కనబడని పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, పదే పదే దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థలంలో నీవు కూడా ఒంటరితనంతో బాధపడుతున్నావేమో. ఎవరూ లేని ఒంటరితనం ఒకటైతే, అందరూ చుట్టూ ఉండి కూడా ఒంటరితనంలో కొంతమంది బాధపడతారు. ఇళ్లలో ఇంట్లో 10 మంది ఉంటారు, కానీ ఎవరికి వారు ఒంటరిగానే బ్రతుకుతారు. ఒకరి ఆలోచనలు మరొకరికి అర్థం కావు, ఒకరి ఇష్టాలు మరొకరు పట్టించుకోరు, ఒకరి గురించి ఒకరు ఎంక్వైరీ కూడా చేయరు. ఎలా ఉన్నావమ్మా, లేదా బాబు ఎలా ఉన్నావు నాయన, అమ్మ కుమార్తె ఎలా ఉన్నావమ్మా, డాడీ ఎలా ఉన్నారా డాడీ అని ఇలా పలకరింపులు కూడా ఉండవు. ఇంటి నిండా చాలా మంది ఉంటారు. అది కూడా ఒకలాంటి ఒంటరితనమే. ప్రపంచంలో చాలామంది ఒంటరితనంలోనే తమ జీవితాలు గడిపారు. మైకేల్ జాక్సన్ గురించి ఆయా సందర్భాల్లో చెబుతూ ఉంటాను. ప్రపంచంలో పాప్ రారాజు అని పిలుస్తారు అతన్ని. అతనుకున్న అభిమానుల సంఖ్య మామూలుది కాదు. ఎక్కడికి వెళ్ళిన అతడు కాన్సర్ట్లు నిర్వహిస్తే అంబులెన్సులు పెట్టేవారంట వరుసగా. ఎందుకోసం అంటే అతను చూడగానే మూర్చబోయేవారు అక్కడున్న యువతి యువకులందరూ కూడా. అలా స్టేజ్ మీదకి రాగానే
మైకేల్ జాక్సన్ స్టేజ్ ఎక్కగానే మూర్ఛపోయి పడిపోయేవారు. ఎందుకంటే అమ్మో మా కళల రారాజుని ఇంత దగ్గరగా చూసామని చెప్పి మూర్ఛపోయి పడిపోతే అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. అంత విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు మైకేల్ జాక్సన్. కానీ ఎవరు అడిగారు ఒక సందర్భంలో, మైకేల్ జాక్సన్ నీ పరిస్థితి ఏంటి, కెన్ యూ డిఫైన్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఒక్కసారి నిర్వచించగలవంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రపంచంలో చాలా మంది ఒంటరి వారు ఉన్నారు, వారిలో నేను కూడా ఒక్కడినే. నా ఒంటరితనాన్ని జయించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రపంచంలో ఏ ఒక్కరికి లేనంత పెద్ద బెడ్రూమ్ మైకేల్ జాక్సన్కి ఉందట. లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బెడ్రూమ్ ఇన్ ద వరల్డ్. దానిలో సకల జంతువులు ఉండేవాడు. దానిలో ఒక జూ మెయింటైన్ చేసుకున్నాడు బెడ్రూమ్లోనే. అన్ని జంతువులు అతను చుట్టూ పెట్టేసుకున్నాడు ఒంటరితనాన్ని జయించడానికి. కానీ ఒంటరితనాన్ని ఎవరు తీసివేయలేకపోయారు. ఏడ్చేవాడు, దుఃఖపడేవాడట. ఆయా సందర్భాల్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుండేవాడు మైకేల్ జాక్సన్. నేను ఒంటరివాడిని స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దేవుని తోడు, దేవుని నీడ మనకు లేకపోతే, ఆయన సాన్నిహిత్యాన్ని మనం కోరుకోకపోతే, ఆయన సహవాసాన్ని మనం కోరుకోకపోతే, మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి నీకు ఎన్నున్నా అవి సంతృప్తినివ్వవు. నీకెన్నున్నా నిన్ను ఉన్నతమైన ఆనంద స్థితిలోనికి అవి నడిపించలేకపోవచ్చు. నీకున్న డబ్బు, నీకున్న అందం, నీకున్న హోదా, నీకున్న అంతస్తు, నీకున్న బంధుబలగం, నీకున్న అండబలం, కండబలం, గుండెబలం కొన్నిసార్లు నీకు పని చేయకపోవచ్చు. యు నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇత్తయ్య అనే మాటకు దేవుడు నాతో ఉన్నాడు. వాస్తవానికి దేవుడు మనతో ఉండాల్సిన అవసరం ఆయనకి లేదు. మనకు దేవుని అవసరం ఉంది, కానీ దేవునికి మన అవసరం లేదు. ఆయన స్వయంభవుడు, ఆయన సృష్టికర్తన దేవుడు, సర్వశక్తిగల దేవుడు. కానీ ఎందుకో దేవుడు మన మీద ప్రేమతో ఆయన మనల్ని చేసుకున్నాడు గనక, మనల్ని సృష్టించాడు గనక, మనతో ఉండాలని, మనతో సహవసించాలని ఆయన ఎంతో ఆశపడుతుంటే, అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాల్సిన మానవుడు. దేవునితో సహవాసం చేయడం గొప్ప ఆనందంగా ఎంచుకోవాల్సిన మానవుడు అదేదో పెద్ద భారంగా చూస్తున్నాడు. వాస్తవానికి దేవుడు అంత గొప్పవాడు, అంత ఉన్నతుడు, మనతో సహవాసం చేస్తానంటే ఇది ఒక ప్రివిలేజ్గా ఎంచుకోవాల్సిన మానవుడు. వద్దు నాయన, నేను చాలా బిజీ నాయన, నేను చాలా అది నాయన, ఇది నాయన అంటే దేవుడు ఏమనుకుంటాడు? ఒకసారి ఆలోచించాయి. దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ తలనీలాలో, నీవిచ్చే కొబ్బరికాయలో, నీవిచ్చే కానుకలో ఇవి కాదు దేవుడు కోరుతుంది. నిజ దేవుడు నీ నుండి కోరుకుంటుంది నీతో సహవాసం. హల్లెలూయా. ఆయన నీతో ఉండాలని కోరుతున్నాడు, ఆయన నిన్ను నడిపించాలని కోరుతున్నాడు, తన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి ఒక ప్రణాళిక, ఈ విశ్వం అంతటి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో పాలిభాగస్తుడు అని ఉండాలని దేవుడు కోరుతుంటే, ఎన్నిసార్లు దేవుని తృణీకరించి బ్రతుకుతావు? నువ్వు నాకు వద్దు ప్రభు అని ఎన్నిసార్లు దేవుని దూరం పెట్టేస్తావు. నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం నా ప్రేమనంతా రుజువు చేశానని దేవుడు అంతగా తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటే ఇంకెంతకాలం దేవుని దూరంగా బ్రతుకుతావు? ఆలోచించే. ఎత్తయ్య ఒక చక్కని సందేశం ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే దేవుడు మాట్లాడుతున్నాడు. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 and verse 10. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుందునని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను. నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నేం చేస్తాను నేను? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి అది, దేవుడు మాట. నేను ఈ మాట చదివినప్పుడల్లా ఒక బూస్ట్ తాగినంత బలం వస్తుంది నాకు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. ఈ వాగ్దానం ప్రాముఖ్యం. దేవుడు స్పెసిఫిక్గా నిన్ను 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 అని మాట్లాడాడు ఆయన. ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్న అవినాభావ సంబంధం అది. నిన్ను బలపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను ఆదుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్న మాట పర్సనల్గా ఈ వాగ్దానాన్ని మన కోసం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. ఆయన తోడు, ఆయన నీడ మనల్ని నిజంగా బలపరిచేదే, నిలబెట్టేదే. ఒక్కరూ తోడు లేరని బాధపడుతున్నావా? ఏ ఒక్కరూ తోడు లేరని ఏడుస్తున్నావా? దేవుని వైపు చూడు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. ప్రపంచంలో అనేక మంది దావీదులు చాలా గొప్ప చక్కని పాటలు రాశారు. క్రైస్తవ ప్రపంచంలో మనందరికీ తెలిసిన ఒక పాట, ప్రాముఖ్యంగా కొన్ని సంఘాల్లో చాలా ఎక్కువగా ఈ పాట పాడుతుంటారు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఎల్లప్పుడు ఉన్నాడా? అప్పుడప్పుడు ఉన్నాడా?
ఎల్లప్పుడూ. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడనే పాట మీలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. చాలామంది పాడుతూ ఉంటారు. మా అమ్మమ్మ గారికి ఈ పాట బాగా ఇష్టం. ఆమెకు రాగాలు రాకపోయినా ఇలాంటి పాటలు పెట్టుకుని ఆమెకు తోచిన రాగాల్లో పాడేస్తూ ఉండేది. అప్పుడప్పుడు అనిపించేది మా అమ్మమ్మ దగ్గర కూర్చుంటే కొత్త ట్యూన్లు ఏమన్నా వచ్చేస్తాయేమో అనేది. ఎందుకంటే అలా పాడుతుంటది, కొత్త కొత్త ట్యూన్లన్నీ కట్టేసి ఆమెకు తోచినట్టుగా పాడేస్తుండేది. కొన్ని ట్యూన్లు ఆమె గుర్తుండేవి కాదు. 90 సంవత్సరాలు బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను. మా తాత ఆమె యేసు ప్రభువును అంగీకరించాడని 28వ ఏటనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మెడలో మంగళసూత్రం కూడా లాక్కుని. సుమారుగా 62 సంవత్సరాలు విధవరాలుగా బ్రతికింది మా అమ్మమ్మ. ఎవ్వరూ తోడు లేని పరిస్థితుల్లో ఈ పాట చాలా ఎక్కువగా పాడుకునేది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ గొప్ప రచయిత ఒక్కొక్క అంశాన్ని బైబిల్లో ఒక్కొక్కరికి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో ఆ పాట నేను ఆయా సందర్భాల్లో నేను కూడా ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా ప్రభువును స్తుతిస్తాను. ఏదేనులో ఆదాముతో ఉండెను, హనోకుతో దేవుడు ఉన్నాడు, దీర్ఘదర్శకులతో దేవుడు ఉన్నాడు, ధన్యులు దేవుని గలవారు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగా అబ్రహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గమెత్తినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించుతున్నప్పుడు, దేవుడు దహన బలిగా ఇమ్మన్నప్పుడు, అబ్రహాము కుమారుని తీసుకొచ్చినప్పుడు, కన్న కుమారుని ఖండించడానికి అబ్రహాము తన కత్తి పైకెత్తినప్పుడు దేవుడు తోడుగా ఉండి, అబ్రహాం ఆగు, ఇందు మూలంగా నువ్వు నాకు భయపడేవాడని తెలిసిందని అబ్రహామును విశ్వాసుల తండ్రిగా చేశాడే ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాల యందు సింహాసనం ఎక్కినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపును హెచ్చించి బలపరిచిన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఎర్ర సముద్రపు తీరమునందు, ఫరో తరిమిన దినమునందు, యోర్దాను దాటిన దినమందు, యెరికో కూలిన దినమందు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దావీదు సింహాసనం ఎదిరించి ధైర్యాన్న చీల్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు, సౌలు చేత తరమబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. సింహపు బోనులో దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడినప్పుడు, నలుగురిగా కనబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, అపోస్తలులు విశ్వాసులు హింసింపబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్. దేవుని యందు ఆధారపడిన ఆయన్ని తోడుగా చేసుకున్న భక్తులందరికీ కూడా కష్టాలు రాలేదని బైబిల్ చెప్పలేదు. కష్టాలలో నుండి దేవుడు వారిని ఎక్కడ తీసుకెళ్ళాడో ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. కొన్నిసార్లు దేవుని అంగీకరించగానే ఇంక ఏ కష్టాలు లేవు అనుకుంటాం. నో మై ఫ్రెండ్స్, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుని కృప ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపించి అనేక అనుభవాలు నీకు నేర్పించి ఒకరోజు నువ్వు స్థానంలో నిలబడితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం అక్కడ కనబడుతుంది. మాథ్యూ, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 and verse 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని మీరు వారికి బోధించండి. ఇదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. I am with you, I will be with you అని దేవుడు అనలా. I shall be with you, నేను మీతో ఉంటానులే అని అనలా. ఆయన చెప్పిన మాట ప్రెజెంట్ టెన్స్, నేను మీతో ఉన్నాను అనే మాట యేసయ్య వాడాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ప్రభు తోడు, ప్రభు నీడకు దూరమై ఇష్టానుసారం పాపంలో జీవిస్తూ నీ జీవితంలో నీ నిర్ణయాలను బట్టి ముందుకెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడు తోడును కోరుకో. ఆయన నీ కొరకు ఎంత దిగిపోవాలో, ఎంత దగ్గరగా రావాలో ఆయన అంత దగ్గరగా వచ్చేసాడు. ఆయన నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? విశ్వాసంతో నీ చేతిని ఆయనకి సమర్పిస్తే చాలు. యేసయ్యకు చెయ్యిచ్చిన ఏ ఒక్కడు కూడా ప్రపంచ చరిత్రలో నష్టపోలేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయనకు చెయ్యిచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. మనుషులకు చెయ్యిచ్చి నష్టపోయావేమో, మనుషుల చేతుల్లో చేతులు కలిపి నష్టపోయావేమో, దుష్ట స్నేహితుల పన్నాగల్లో పడి నష్టపోయావేమో. నీవు నమ్మిన వారే నీకు నమ్మక ద్రోహం చేసి సమాజంలో నేను చెడుగా చిత్రీకరించి నిలబెట్టేశారేమో. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఒక్కసారి నీ చేతిని యేసయ్య చేతిలో పెట్టావంటే ఆయన నడిపించే విధానం చాలా అమోఘంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన క్రియలతో నింపబడుతూ నూతన మహిమతో దేవుడిని నింపుతాడు. కోరుకుందామా దేవుని తోడు ఈ రోజున? ఎత్తయ్య అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు నాకు ఎలా ఉన్నాడు? ఆయన తోడుగా ఉన్నాడు. మనం దేవునికి తోడని లేదు,
కొంతమంది దేవుడు తోడుగా ఉండాలని పాపం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిద్ర లేపడం దగ్గర నుండి అన్ని పెట్టడం వరకు అన్ని వాళ్లే. కానీ నిజ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఆయన నీకు ఆహారం ఇస్తున్నాడు, ఆయన నీకు వస్త్రాలు ఇస్తున్నాడు, ఆయన నీకు నిద్రనిస్తున్నాడు, ఆయన నీకు సమస్తాన్ని ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఆయన ప్రెజెన్స్ని క్లెయిమ్ చేసుకుంటూ, ఎక్నాలెడ్జ్ చేస్తూ దేవుని మహిమపరచడమే, దేవుని స్తుతించడమే క్రైస్తవుని యొక్క బాధ్యత. God is with us. Don't worry about anything that you are facing. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా, ఏ ప్రతికూలత అయినా, అపవాది నిన్ను అణిచివేస్తున్న ఆ సమయంలో ఇంక నీ పని అయిపోయింది, నీ జీవితంలో ఇదే ముగింపు, ఈ సమస్య నువ్వు దాటలేవు, ఈ కష్టం నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ నష్టాల ఊబిలోంచి ఎవరు నేను బయటికి తీసుకురాలేరని అపవాది నీకు పదే పదే ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ నిన్ను కృంగదీస్తూ ఉంటే చెప్పు, నా దేవుడు నాతో ఉన్నాడు. సింహాల బోనులో దానియేలుతో ఉన్న దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అగ్నిగుండంలో కూడా నడిచిన దేవుడు ఈరోజు నాతో ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడనే విశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వే. ఆగిపోవడానికి లేదు విశ్వాస జీవితం, సాగిపోవడమే కానీ ఆగిపోవడం తెలియదు క్రైస్తవునికి. హల్లెలూయా. మూవ్ ఆన్, కీప్ గోయింగ్, ముందుకే సాగిపో. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇత్తయ్య అనే మాటకు దేవుడు నాతో ఉన్నాడని అర్థం. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తే, ఇత్తయి గిత్తీయుడు అని బైబిల్లో రాయబడింది, గాతువాడు అని బైబిల్లో ఉంది. జాగ్రత్త గమనించండి. ఫిలిస్తీ దేశంలో 5 ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. 5 ప్రధానమైన పట్టణాలు ఫిలిస్తీ దేశంలో: గాజా, ఆష్కలోన్, అష్టోదు, గాతు మరియు ఎక్రోను అనే 5 ప్రాముఖ్యమైన ప్రాంతాలు. ఈరోజు మన భారతదేశంలో ఏ విధంగా హైదరాబాదు, ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, లేదా ఇంకా ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలాంటి ప్లేస్లు అయితే ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, పాపులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఫిలిస్తీ దేశంలో 5 ప్రధానమైన నగరాలు ఉన్నాయి. ఆష్కలోన్, గాతు, ఎక్రోను, గాజా, ఆ తర్వాత అష్టోద్ అని 5 ప్రాంతాల్లో ప్రజలు నివసించేవారు. ఫిలిస్తీన్లు ప్రియులారా ప్రాముఖ్యంగా దాగోను అనే దేవతను ఆరాధన చేసేవారు. చెప్పండి, ఏ దేవత? దాని పేరేంటి? దాగోను అనే దేవత, డాగన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ దేవతను ఆరాధన చేసేవారు. వారు ఏమని నమ్మేవారంటే, దాగోను అనేది గాడెసెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఆర్ గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ. అన్నీ కూడా మనకు సకలము సంపదలు కలగాలి అంటే, లేదా పంటలు పండాలి అంటే, ఆశీర్వాదం రావాలంటే దాగోను పర్మిషన్ ఉండాలి. దాగోను మాత్రమే మనకు అభివృద్ధిని కలుగు చేయగలదు, మనల్ని ముందుకు తీసుకెళ్ళగలదన్న నమ్మకం. ఫిలిస్తీయ కల్చర్లో కావచ్చు, ఈజిప్షియన్ కల్చర్లో కావచ్చు, లేదా గ్రీక్ కల్చర్లో కావచ్చు, లేదా మన ఇండియన్ ట్రెడిషన్లో కావచ్చు, మనుషులు పూర్వదినాల్లో ఎలా ప్రవర్తించేవారంటే, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఆ విభాగం నుండి ఆశీర్వాదాలు రావాలంటే ఆ దేవుణ్ణే ఆరాధించాలి, ఆ దేవుణ్ణే పూజించాలి. అప్పుడే మనకు ఆ విధమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకోవాలి అంటే, జ్ఞానం కావాలంటే ఒక దేవుడు లేదా ఒక దేవత. వర్షం కావాలంటే ఒక దేవుడు లేదా ఒక దేవత. పంటలు పండాలంటే ఒక దేవుడు లేదా మరొక దేవత. ఆరోగ్యం కావాలంటే ఒక దేవుడు మరి ఒక దేవత. మళ్ళీ చదువు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం అడగకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో ఇవ్వడానికి శక్తి ఉండదు, ఎందుకంటే వారు దానికే పరిమితం కాబట్టని మనుషులు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టేసుకుని ఆ సంఘటన జరగాలి అంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, జ్ఞానం కావాలంటే, ఐశ్వర్యం కావాలంటే, అందం కావాలంటే, ఇంకా అది కావాలి ఇది కావాలంటే ఆ విభాగానికి సంబంధించిన దేవుడు ఎవరో వెతుక్కుని, ముఖ్యమంత్రి గారి ఆఫీసులో సెక్రటేరియట్లో విభాగాలు ఉంటాయి. ఈయనేమో అటవీ శాఖ మంత్రి, ఈయనేమో ఆర్థిక శాఖ మంత్రి, ఈయనేమో హోమ్ మినిస్టర్, ఈయనేమో అది ఇది అని ఉంటాయి కదా. ఎవరికే కష్టం వస్తే ఆ విభాగానికి వెళ్ళినట్టుగా దేవుళ్ళు కూడా అలాగే ఉంటారు. అందును బట్టి మీకు ఏ కష్టం వస్తుందో చూసుకుని ఆ విభాగంలో ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్ళి మాత్రమే మొరపెట్టినప్పుడు అద్భుతాలు జరిగితే, పొరపాటు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంటే మీకేం జరగవు, మేలు జరగవు అన్నట్టుగా. ఈ ఆలోచన ఫిలిస్తీన్లకు మాత్రమే కాదు, ఈజిప్షియన్ కానీ, గ్రీకు దేశస్తులకు కానీ, లేదా మరొక విభాగంలో ఉన్న చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ బైబిల్ దాన్ని సపోర్ట్ చేయలేదు. నీకు ఆరోగ్యం కావాలంటే వారి దగ్గరికి, జ్ఞానం కావాలంటే వీరి దగ్గరికి, డబ్బు కావాలంటే వీరి దగ్గరికి, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే డబ్బు మళ్ళీ వెళ్ళిపోతారు అనడానికి ఇలాంటి విభాగాలు లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఏది కావాలన్నా మన ప్రభువే మన ఆధారం, ఏది కావాలన్నా ప్రభువే మన ఆశ్రయం. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి ఆది సంభూతుడు ఆయనే. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. హల్లెలూయా. నీకు ఆ టెన్షన్ అక్కర్లేదు, దీనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దానికోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలని. కమ్ టు జీసస్, హీ విల్ బ్లెస్ యూ విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దాగోన్ అనే దేవతను ఫిలిస్తీన్లు ఆరాధన చేసి ఉండేవారు. గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ.
సంపదలు కావాలన్నా, లేదా పంటలు పండాలన్నా, వానలు కురవాలన్నా, ఇలాంటి విభాగంలో. కానీ ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారట. బహుశా వారు ఏమని ఉంటారంటే, ఇదిగో దాగోను, యెహోవా మందసాన్ని పట్టుకొచ్చి నీ ముందు పెట్టా, చాలా హ్యాపీయా? అతన్ని ఇశ్రాయేలుకు బల సూచకం ఇది, వారికి గర్వకారణం మందసం, దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టాము అనగానే తలుపులేసి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయాన్నే వచ్చేసరికి దాగోను బోర్లా పడి ఉందంట. ఎవరి ముందు? దేవుని మందసం ముందు. అపచారం అయిపోయింది. ఎవరు పడేశారా? ఈ రోజుల్లో అయితే ఎంత గొడవ చేసి ఉండేవారు. కానీ ఆ రోజుల్లో మరి లోపలికి ఎవరు వెళ్ళడానికి లేదు. రాత్రి వేళది తలుపులు వేసేసారు. లోపలికి వెళ్ళి ఎవరు పడగొట్టుంటారు? వెంటనే మళ్ళీ లేపి నిలబెట్టి తీసుకెళ్ళి ఆ రోజంతా అయిపోతే మరలా తెల్లవారుజామున వచ్చేసరికి మళ్ళా దాగోను బోర్లా పడుతుంటే ఈసారి తలకాయ చేతులు కూడా తెగిపడిపోయి ఉన్నాయట. మందసాన్ని మెల్లగా బయటకు తీసుకొచ్చి గుడి కంప్లీట్గా క్లోజ్ చేశారు. కారణం ఈ రోజు వరకు ఏ ఒక్కరు దానిలోనికి వెళ్ళలేదు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదనడానికి ఎంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? మై గాడ్ హ్యాస్ అల్టిమేట్ పవర్. ఆయనకున్న శక్తి చాలా గొప్పది. దేవుని మందసం ముందు, ఆయన సన్నిధి ముందు ఏ ఒక్కరు నిలవలేరనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం దాగోను చరిత్రలో మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫిలిస్తీయులు వారు అంత మాత్రమే కాకుండా వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు మీద తరచుగా దాడి చేస్తుండేవారు. దావీదు ఎంతగా పోరాడాలో చెప్పలేను. ఆఖరికి గాతువాడైన గొలియాతు ఎక్కడి నుండి వచ్చాడు? ఫిలిస్తీయుడు. అతను కూడా సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సేనలను, దేవుని ప్రజలను తిరస్కరించాడు. మీలో ఏ ఒక్కడైనా ఛాంపియన్ ఉంటే నా మీదకి రండి, నా మీద విజయం సాధించాడని ఆ గొలియాతు 40 రోజులు సవాలు చేశాడు. అతను వచ్చింది ఫిలిస్తీ దేశం నుండే. అప్పటి నుండి చాలా మంది ఫిలిస్తీన్లు ఆ సందర్భాల్లో ఇశ్రాయేలు దేశం మీద దండెత్తుతూనే ఉన్నారు. వారిని బాధపరచాలని, వారిని నష్టపరచాలని, వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఫిలిస్తీన్లు శాశ్వత శత్రువులుగా ఉన్నారు ఇశ్రాయేలు దేశానికి. అలాంటి ప్రాంతం నుండి ఎత్తయి వచ్చి దావీదు బృందంలో చేరి దావీదు వెళ్ళిపోతుంటే అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక మాట మీరు గమనించండి. ఎత్తయిలో మనం గమనించాల్సిన శ్రేష్టమైన అంశం, అతనికి మంచి పేరు ఉండడం మాత్రమే కాదు, నిజ దేవుని యొక్క అనుభవంలోనికి అతడు వచ్చాడు. అంతవరకు తాను చేస్తుంది సత్యము కాదని గుర్తించాడు. అంతవరకు తాను వెళుతుంది సరైన మార్గం కాదని గుర్తించాడు. ఒక రాంగ్ ట్రాక్లో, ఒక రాంగ్ వేలో నేను వెళ్ళిపోతున్నాను. సకల చరాచర సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన వెంబడించడమే మన యొక్క ఆ ధన్యత, ఆయన వెంబడించడం మన భాగ్యము, ఆయన వెంబడించడమే మన యొక్క కర్తవ్యం అని గుర్తించి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడైన ప్రభువుని ఎత్తయి వెంబడించడం ప్రారంభించాడు. వాట్ ఎ వండర్ఫుల్ డెసిషన్ దట్ హీ హ్యాడ్ మేడ్ టు ఫాలో గాడ్. సత్య దేవుణ్ణి వెంబడించడానికి ఫిలిస్తీయ ప్రాంతం నుండి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఎత్తయిలో దేవుని గురించిన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు కూడా దేవుణ్ణి కాక, దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఏవో వాటిని వెంబడిస్తున్నావేమో, అది కేవలం నేను వ్యర్థమైన వాటి గురించి మాట్లాడడం లేదు, కానీ బహుశా నీ జీవితంలో ఎవరి మీద నీ ఫోకస్ ఉంది, వేటిని వెంబడిస్తున్నావు పరిశీలించాయి. ఈరోజు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? నా దేవుని కన్నా ఏది నాకు ఎక్కువ కాదు, నిజమైన దేవుడిని నేను వెంబడించాలి, ఆయన దగ్గరికి రావాలని నిర్ణయం తీసుకుని ఫిలిస్తీయ సంప్రదాయాలు, ఫిలిస్తీయ వ్యవహారాలు, అక్కడున్న పరిస్థితి అంతా వదిలిపెట్టి సత్య దేవుని వెంబడించడానికి దైవజనుడు ఇత్తయి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈరోజు నీవు చేరుకున్నావా? ఒక రూతు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మోయాబును విడిచిపెట్టి రూతు ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. మోయాబును విడిచిపెట్టడం అంటే చిన్న విషయమా? కేవలం ఆమె ఆ ప్రాంతాన్ని మాత్రమే కాదు విడిచిపెట్టడం, ఆ ప్రాంతంలో ఉన్న వ్యవహారాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి వచ్చింది బెత్లెహేముకి. ప్రభువును హత్తుకుంది, దేవుణ్ణి వెంబడించింది. అందును బట్టే రూతును దేవుడు ఎంతగా దీవించాడంటే, ప్రభు అని యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతు స్థానాన్ని సంపాదించుకునేంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఒకవేళ ఆమె మోయాబులోనే ఉండిపోయినుంటే రూతు గురించి మనలో ఏ ఒక్కరు మాట్లాడుకునేవారం కాదు. మీరు ఎప్పుడైనా వార్పా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం విన్నారా? ఎప్పుడైనా మాట్లాడుకున్నా కొద్దిసేపు వార్పా వదిలేసి వెళ్ళిపోయింది అంతే తప్ప వార్పాలో పెద్ద మంచితనాన్ని ఎవరు మాట్లాడుకునే పరిస్థితి అయితే లేదు. కానీ రూతు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆమె దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకుంది. వదలవలసిన వాటిని వదిలింది, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టింది. కాబట్టి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టం, కానీ
ప్రభువా దీవించాను లార్డ్ బ్లెస్ మీ లార్డ్. నువ్వు ఎంత ఎక్కువగా దీవిస్తావు అంత ఎక్కువగా దీవించానని ప్రార్థన చేస్తాం. మంచిదే, ప్రార్థన చేద్దాం దీవించమని. కానీ దేవుడు అన్నాడు, నేను దీవించాలి అంటే, నేను ఆశీర్వదించాలంటే నువ్వు వదలాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి వదలకుండా నీ జీవితంలో అద్భుతాలు జరగవు. అవి వదలకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు జరగవు. నువ్వు వదలవలసిన వాటిని వదిలినప్పుడే. ఫ్లైట్ ఎక్కిన అనుభవం మీలో చాలా మందికి ఉండొచ్చు. ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళిన తర్వాత యూజువల్గా డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు కొన్నిసార్లు ఎయిర్పోర్ట్ బాగా రష్ ఎక్కువ ఉంటే ఫ్లైట్ ఎక్కడో ఆపుతారు. ఆపిన తర్వాత మనందరినీ కూడా బోర్డింగ్ కార్డులు ఇచ్చిన తర్వాత ఆ బోర్డింగ్ కార్డు చెక్ చేసి బోర్డింగ్ స్టార్ట్ చేసి ఓ బస్సు ఎక్కిస్తారు మనల్ని. ఆ బస్సులో కూర్చున్న తర్వాత ఆ బస్సులో ప్రయాణం చేసుకుని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి మనం వెళ్ళాల్సిన డెస్టినీకి వెళ్తుంది. ఇప్పుడు మనం బస్సులో కూర్చుని అమ్మా రండమ్మా ఫ్లైట్, లేదండి బాగుందండి, బస్సులో చాలా బాగుందండి, ఈ సీట్లు బాగున్నాయండి, బస్సులో ప్రయాణం చేసేది చాలా అద్భుతంగా ఉందండి, ఇందులోనే ఉంటాను అన్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడే ఉంటావు. నువ్వు బస్సు ఎక్కి కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలన్నప్పుడు బస్సు వదిలేసి ఫ్లైట్ ఎక్కాలా, అంతేకాని నాకు ఇదే కావాలని అంటేనే కుదరదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అయిపోతూ చిన్న చిన్న విషయాల్లో మన జీవితాలని అక్కడే పోల్చుకుంటూ ఇది చాలు అనుకుని, లేదా ఇది పర్వాలేదు అనుకుని, ఇది ఏం ఇబ్బంది ఏమి లేదని అనుకుని అక్కడే మనం సెటిల్ అయిపోతున్నాం. అందరూ బట్టి దేవుని దీవెనలు పొందలేకపోతున్నాం, ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితికి వెళ్ళలేకపోతున్నాం. అబ్రహాము కల్దీ దేశాన్ని విడిచిపెట్టనంత వరకు కూడా కనాన్ దేశంలో ప్రవేశించలేకపోయాడు. దేవునికి ఆశీర్వాదాలు అతను చూడాలంటే he had to leave that country, his household, father's house and everything, and he started his journey by faith, stepping into unknown అంటారు దాన్ని. తనకు తెలియని ఒక శ్రేష్టమైన విషయంలోనికి విశ్వాసంతో అడుగు పెట్టాడు. మీరు ఏ భక్తుని తీసుకోండి బైబిల్లో, విశ్వాసం లేకుండా వారు ఏ ఒక్కరు దేవుని దగ్గరికి రాలేదు. ఈరోజు నీ జీవితంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతున్నావా? నీ జీవితంలో కోపాన్ని విడిచిపెట్టావా? ఆగ్రహాన్ని విడిచిపెట్టావా? నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు వదిలిపెట్టావా? వ్యభిచార తలంపులు వదిలేవా? పాపపు జీవితాన్ని వదిలిపెట్టావా? త్రాగును వదిలిపెట్టావా? అవన్నీ పట్టుకునే ఒక బ్యాగేజ్ అంతా నీ మీద వేసుకుని ప్రభువా నన్ను హెచ్చించినాను దేవుడు ఏమంటాడు? ఒక మాట మీరు గమనించండి, ఎప్పుడైనా కొండల ప్రాంతాలు ఎక్కాలనుకున్నవాడు ఎంత తక్కువ లగేజ్తో వెళ్తే అంత త్వరగా పైకి వెళ్తాడు. హల్లెలూయా. మీలో ఎవరైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నప్పుడు యూ నీడ్ టు టేక్ ఆఫ్ ఆల్ ద లగేజ్. తగిలించుకున్నాం కోపం, పెద్ద బుట్ట, పాపం అనే బుట్టలన్నీ తగిలించుకుని ప్రభు నన్ను హెచ్చించినానంటే ఏమి ఇచ్చిస్తాడు ఆయన? ఆయన నేను తీసుకెళ్తాను కొండ మీదకి, ఏం వెళ్తావు మనం? కొండ ఎక్కేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత త్వరగా పైకి వెళ్తాం. కెన్ యూ ఇమాజిన్ సంబడి క్యారింగ్ 100 kilos వెయిట్? 100 కిలోలు బరువు పెట్టుకుని కొండెక్కాలంటే చాలా కష్టమైన విషయమే. దేవుడు అన్నాడు తీసే లగేజ్ అంతా తీసేసే పక్కకి, నిన్ను హెచ్చిస్తాను, ఉన్నతమైన స్థితికి వెళ్తానంటే ప్రభు ఇది లేకుండా ఉండలేను నాయన. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎత్తయి దీవెన పొందాడు అంటే, ఆశీర్వాదం పొందాడంటే ఫిలిస్తీయ ప్రాంతాన్ని వదిలి వచ్చాడు. ప్రభు ఇది సరైనది కాదని నాకు తెలిసింది, నేను వెళ్తున్న మార్గం నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, నేను వెళ్తున్న మార్గం సరైనది కాదని అర్థమైంది, కాబట్టి జీవాధిపతిని దేవుడు నేను కలిగి ఉంటాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ ప్రాంతంలో దేవుని కొరకు నిర్ణయం తీసుకోకుండా పాప మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని దీవించాలని కోరుకుంటే, ఐఎమ్ టెలింగ్ యాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సో సారీ, యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నీ జీవితం ప్రభువుకి ఇవ్వకుండా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా నువ్వు పొందుకోవాల్సిన వాటిని పొందుకోలేవో వదిలే. ఈ రోజున ఆ ఫిలిస్తీయ ప్రాంతాన్ని వదిలే, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు వదిలిపెట్టాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇత్తయి దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఫిలిస్తీన్లందరూ దేవునికి దూరంగా బ్రతికారు, సత్య దేవుని విడిచిపెట్టి బ్రతికారు. కానీ ఇక్కడ దావీదు మరియు అతని బృందం అంతా కూడా వెళ్తున్నప్పుడు ఇత్తయి దావీదును వెంబడించాడు. ఒక రూతు నయోమిని వెంబడించినట్లుగా ఇక్కడ ఇత్తయి దావీదును వెంబడిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. మనందరం ప్రభువును వెంబడించు వారంగా, ఆయన్ను గణపరచు వారంగా, ఆయన్ను ఉన్నతమైన అనుభవాల చేత మన గుండెల్లో నింపుకున్న వారంగా ఉన్నప్పుడు మన జీవితాల దీవెన చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇత్తయి ఫిలిస్తీయ ప్రాంతాన్ని విడిచి దేవుని ప్రాంతానికి వచ్చి ఇక్కడ నాకు పౌరసత్వం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఇశ్రాయేలు దేశంలో పౌరుడిగా ఉండాలని కోరుకున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ సిటిజన్షిప్. మనందరికీ ఒక్కొక్క పౌరసత్వం ఉంది. మనందరం భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతీయ పౌరసత్వం మనకు ఉంటుంది. అమెరికాలో పుట్టుంటే అమెరికాలో పౌరసత్వం ఉంటుంది. కొన్నిసార్లు విమానాల్లో పుడతా ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఏ పౌరసత్వం ఇస్తారు?
ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది పైన, మరి కొంతమంది ఒకవేళ యూజువల్గా 8th month దాటిన తర్వాత అయితే ఫ్లైట్ ఎక్కనివ్వరు, కానీ కొంతమంది ఏదో విధంగా కళ్ళు కప్పేసి ఫ్లైట్ ఎక్కేస్తూ ఉంటారు. ఎక్కిన తర్వాత మరి పైకి వెళ్ళిన తర్వాత ఏమన్నా నొప్పులు స్టార్ట్ అయిపోయి బిడ్డలు కనుక జన్మిస్తే వాళ్ళకి ఏ పౌరసత్వం ఇవ్వాలి? ఫ్లైట్ ఏ దేశం మీద ఉంటే ఆ పౌరసత్వం కదా. ఫ్లైట్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మంది ఉందనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ పౌరసత్వం. యూజువల్గా అలాంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డెస్టినీకి చేరుకున్న తర్వాత ఆలోచన చేసి పౌరసత్వాలు ఇస్తూ ఉంటారు. అమెరికాలో ఒక నిబంధన ఏంటంటే, అమెరికాలో ఎవరు పుట్టినా వారికి పౌరసత్వం ఇచ్చేస్తారు, సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. అందును బట్టి చాలామంది అమెరికా పౌరసత్వం కావాలనుకున్న వారు 6వ నెలలోనే అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి బిడ్డలు కనీసం మళ్ళీ వస్తూ ఉంటారు, వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తూ ఉంటారు. I'm not talking about this physical citizenship. లేకపోతే ఈ వరల్డ్లీ సిటిజన్షిప్ గురించి నేను మాట్లాడడంలా. పరలోక రాజ్యంలో పౌరసత్వం ఉందా నీకు? ఆ వారసత్వాన్ని సంపాదించుకున్నావా? అందును బట్టే పౌలు అన్నాడు, మనం పరలోక పౌరులం అన్నాడు. వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్. పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాం. ఏ దేశానికి పౌరసత్వం ఉంటే ఆ దేశాన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. మనకు పాస్పోర్ట్ ఉంటుంది, దాని మీద మన దేశం పేరు ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఇండియన్ అని పిలుస్తారు. ఇండియా నుండి వచ్చిన వెస్లీ గారు ఇండియన్ అంటారు, కానీ మరొక పేరుతో నన్ను పిలవరు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగానే పరలోక పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కడు భూమి మీద ఎక్కడికి వెళ్ళినా పరలోకాన్ని రిప్రజెంట్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. పరలోకపు అనుభవాలను, పరలోకపు ఆశ్చర్యకరమైన విధానాలను నువ్వు నేను రిప్రజెంట్ చేసే వాళ్ళంగా ఉంటాం. వీఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఫర్ క్రైస్ట్. అందును బట్టి పౌలు అన్నాడు, వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు రాయబారులం అన్నాడు. పౌరసత్వాన్ని కోరుకున్నాడట, ఇశ్రాయేలు పౌరసత్వాన్ని. మన జీవితాల్లో దేవుని రాజ్య వారసులుగా పరలోక పౌరసత్వాన్ని కోరుకున్న వారంగా మనం ఉందాం. అలాంటి అనుభవంలో మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. 3వ మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. ఇత్తయిలో నేను గమనించిన మరొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఇతడు దావీదును సుఖాల్లో మాత్రమే కాదు శ్రమల్లో కూడా ఏం చేశాడు? వెంబడించాడు. దట్స్ అ వండర్ఫుల్ నేచర్, దట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్సన్. ఒక మనిషి క్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్నప్పుడు నేర్చుకోవాల్సిన విషయము, దావీదు సుఖములో ఉన్నప్పుడు, దావీదు క్షేమములో ఉన్నప్పుడు, దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇత్తయి అతను ఏం చేశాడు చెప్పండి? వెంబడించాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుదాం చూడండి. ఒక రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. 2 Samuel chapter 15 and let us read verse 21. 21వ వచనం చదవండి. ఇత్తయి నేను చచ్చిపోయినా, ఒకవేళ నేను బ్రతికినా, యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును, రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును, రాజువు నగు నీ ఉందువో, ఆ స్థలమందే నీ దాసుడైన నేను కూడా ఉందునని రాజుతో ఏం చేశాడట? దావీదు గారు ఒక ఆఫర్ ఇచ్చాడు. బాబు ఇత్తయి, ఇప్పుడు నా ప్రయాణం అంతా ఎలా ఉందో తెలుసా? ఎటు పోతానో తెలియదు, ఏముంటుందో తెలియదు, ఎప్పుడు ఏం తింటానో తెలియదు, ఏం త్రాగాలో తెలియదు, నా ప్రయాణం అంతా కూడా ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి యెరూషలేములో ఉండు. కొత్త రాజు వచ్చాడు కదా అబ్షాలోము, బహుశా అతని దగ్గరికి వెళ్ళిపో. నీ సిటిజన్షిప్ గురించి ఆలోచన చేసుకో, ఆ ఇశ్రాయేలు పౌరసత్వం గురించి ఆలోచన చేయంటే, ఇప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? అయ్యా, నేను చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటా, నీతోనే నడుస్తా, నీతోనే ఏదైనా సరే భరిస్తా. నా యెహోవా జీవము తోడు, నేను నీతోనే ఉంటానని రాజుతో మనవి చేశాడు. ఇప్పుడు 22వ వచనం చదివితే, అప్పుడు దావీదు అన్నాడు, అలాగైతే నీవు నాతో ఏం చేయొచ్చు? రావచ్చు అని ఇత్తయితో సెలవిచ్చాను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ ఏమయ్యారంట? ఒక్కసారి ఆ కుటుంబాన్ని మనం అభినందించాలండి. ఎంత గొప్ప కుటుంబం అంటే, తండ్రి తీసుకున్న నిర్ణయానికి కుటుంబం అంతా ఏమయ్యారు? ఏంటి డాడీ, దావీదు గారితో వెళ్ళిపోతావు, ఇప్పుడు ఆయనకే కాళ్ళకి చెప్పులు లేవు, నీకేమిస్తాడు ఆయన?
ఆయనకే తినడానికి ఏమి లేదు, నీకేం పెడతాడు, నీకేం పెడితే మాకేం పెడతావు. అందును బట్టి నీకు అంత సరదాగా ఉంటే, అంత ఆనందంగా ఉంటే నువ్వు వెళ్ళిపో, మేము అబ్షాలోము గారి దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోతాం అని ఉంటారు. ఈ ప్రస్తుత దినాల్లో కుటుంబం అయితే, కుటుంబ యజమాని ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఈరోజు లోపడుతున్నారా కుటుంబంలో ఉన్నవాళ్ళు? కుటుంబ యజమాని సాయంకాలం వచ్చి రండి కుటుంబ ప్రార్థన అంటే, మీరు చేసుకోండి, మాకు పనులు మాకు ఉన్నాయి అంటారు. పిల్లలు రాట్లా ఈ రోజులో కుటుంబ ప్రార్థనకి, భార్య సహకరించట్లా ప్రార్థన చేయాలంటే. ఇగో మీరు చేసుకుని మా కోసం కూడా చేసాను కొంచెం గట్టిగా ప్రార్థన. కొన్ని కుటుంబాల్లో భర్త భార్య ప్రార్థనలో కూర్చుంటే భర్త వస్తున్నాడా, పిల్లలు వస్తున్నారా? మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థన చేసేయండి, మాకు చాలా పనులు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అని చెప్పి ప్రార్థనకు దూరం అయిపోతున్న బిడ్డలు ఎంతమంది లేరు? తల్లిదండ్రులు బాగానే ఉంటున్నారు, దేవుని మందిరానికి వచ్చి పిల్లలు దారి తెప్పిపోతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు బాగానే దేవుని ఎదుగుతున్నారు, కానీ వారి మాదిరిని పిల్లలు తీసుకోవట్లేదు. మీరు పూర్వకాలపు మనుషులు, మీకు అది ఇష్టమైంది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చేసింది. మీరు ఆ కాలంలో అలా నమ్మేసుకున్నారు, మీరు కంటిన్యూ అయిపోండి, మమ్మల్ని మాత్రం ఫోర్స్ చేయకండి అంటున్నారు పిల్లలు చాలా మంది కుటుంబాల్లో ఈ రోజున. మీకన్నా మాకు జ్ఞానం ఎక్కువ ఉంది, మీకన్నా మాకు తెలివి ఎక్కువ ఉంది, ఇంటలెక్చువల్ కెపాసిటీ మాకు ఉంది, కాబట్టి మీరేదో యేసు ప్రభువుని నమ్ముకోవాలని పూర్వదినాల్లో మరి ఏ కారణం చేత నమ్ముకున్నారో కానీ మీరు అలా కంటిన్యూ అయిపోండి, మమ్మల్ని మాత్రం బలవంత పెట్టకండి. తల్లిదండ్రి ఇచ్చే ఆస్తులు కావాలి, కానీ తల్లిదండ్రి ఇచ్చే మాదిరి మాత్రం చాలా మంది తీసుకోవట్లేదు. కానీ ఈ కుటుంబ సభ్యులు ఎత్తయ్య నిర్ణయానికి కుటుంబం అంతా కట్టుబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి ఏం చెప్పాడో, తండ్రి విధానాల్లో కుటుంబం నడవాలని అలా అని చెప్పి కొంతమంది తండ్రుల్లో చెడ్డ మాదిరి ఉంచారు, వారి మార్గాన్ని వెళ్ళాలని నేను చెప్పట్లేదు. ప్రతి మంచి మాదిరి కలిగిన తండ్రి మాటను లోబడ్డం కుటుంబానికి శ్రేయస్కరం. హల్లెలూయా. నీ తండ్రి ఎక్కడికైనా దేవుని సువార్తకు వెళ్దాం రమ్మన్నప్పుడు లోబడు, వెళ్ళు, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. మా తండ్రి గారు దేవుని సేవలో చాలా బలంగా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించారు. నేను ప్రాముఖ్యంగా సేవలోకి వచ్చిన తర్వాత మా తండ్రి గారు వెనుక ఉండి దేవుని సేవలో అనేక ప్రాంతాల్లో మా తండ్రి గారు వాక్యం చెప్పడానికి వెళ్తుంటే నేను పాల్ గారు ఇద్దరం కూడా ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ విధంగా దేవుని సేవలో. నాకు మెసేజ్ ఇస్తేనే వస్తానని చెప్పలేదు నేను ఎప్పటికీ కూడా. సేవలోనికి వచ్చిన తర్వాత కూడా మా తండ్రి గారు దేవుని వాక్యం చెబుతా ఉంటే నేను పాల్ గారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి సంగీత పరిచర్యలో దేవుని స్తుతించాం. పాటలు పాడడంలో, దేవుని స్తుతించడంలో దేవుడు మాకు ఇచ్చిన ఆ ఆత్మీయ తలాంతులు ఏవైతున్నాయో దేవుని సేవలో వాడాలనే ఆలోచన. ఏ పని చేయడానికి సిగ్గుపడలేదు నేను ఎప్పుడు కూడా. మీటింగ్లు జరిగేటప్పుడు స్టేజ్ కట్టాలన్నా, లైట్లు కట్టడానికి, ఆ కర్రలు పాతడానికి గోతులు తీయాలన్నా, చైర్లు తొడవాలన్నా, ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుబాటు చేయాలన్నా నేనేమాత్రం వెనుకడుగు వేయలేదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, లేదా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు కాలేజీకి స్కూల్కి వెళ్తున్నప్పుడు నిద్ర సరిగా లేక చాలా ఇబ్బందులు అవుతూ ఉండేవి. ఒక ప్రక్కన చదువు కంటిన్యూ చేయాలా, చక్కగా చదువుకోవాలి. చదువు సరిగ్గా లేదనుకోండి, పాస్ట్ గారి పిల్లండి ఏం చదివారండి వీళ్ళు, ఎందుకు పనికిరారని అంటారు. మళ్ళీ మనుషుల మాటలు మామూలుగా ఉండవు. ఇటు ప్రక్క స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలా, ఇటు ప్రక్కన ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయాలా, ఇటు ప్రక్కన ఎన్నో ఒత్తిళ్లు. దేవుని సేవకుల పిల్లలు, నేను ఎప్పుడు దేవుని సేవకుల పిల్లల్ని కలిసిన వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కారణం ఏంటో తెలుసా? సాధారణ విశ్వాసుల పిల్లల కన్నా దేవుని సేవకుల పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అరే చిన్నపిల్లలు కూడా చూడకుండా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా చెడ్డగా చిత్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు. సేవకుల పిల్లల మీద ఉండే ఒత్తిడి అలా ఉంటుంది. సంఘాన్ని, ఇటు తల్లిదండ్రుల్ని, ఇటు సెక్యులర్ ఎడ్యుకేషన్ని అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా సేవకుల పిల్లండి, వీళ్ళు ఏముందండి, పనికిమాలిన వాళ్ళండి అని ఈజీగా మాట్లాడేసే గుంటనక్క స్వభావం కలిగిన వారు చాలామంది లేరంటారా? ఉంటారు. దేవుని కృప అన్నీ బ్యాలెన్స్ చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఎక్కడా పనికిరాక సేవకు రాలా, మేము ఎక్కడా చెల్లక దేవుని సేవకు రాలా. ఈడెందుకు పనికిరాడండి ఎక్కడ, అందుకని బ్యాగ్ చేసి ఉదయారని అనడానికి ఇక్కడ అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, అన్ని విషయాల్లో ప్రూవ్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. చాలామంది అనుకోవచ్చేమో దేవుని సేవకులు డబ్బు కోసం సేవ చేస్తారు, డబ్బు కోసం అని. డబ్బే మాకు ప్రధానమైతే సేవ చేయాల్సిన అవసరంలా. ఏదన్నా చేసుకోవచ్చు మేము డబ్బు కోసం, ఎన్నైనా సంపాదించుకోవచ్చు.
ఒకవేళ జాన్ వెస్లీకి డబ్బే ప్రాధాన్యం అయితే నా భార్య నేను ఉద్యోగం మానిపించాల్సిన అవసరం లేదు. నెలకు 5 లక్షలు వచ్చేవి ఈ రోజున ఆ ఉద్యోగంలో ఉంటే హ్యాపీగా సరిపోయి మా కుటుంబం అంతటికి. ఎంత ఖర్చు పెట్టేసుకుని ఇంకా చాలా మిగిలిపోయేవి. అమ్మ నువ్వు ఉద్యోగం చేసుకో, నేను చేస్తానులే సేవ అని నా భార్య నేను అక్కడే ఉంచేవాడిని. కానీ ఎందుకు సమర్పణాపూర్వకంగా వచ్చాం? అందరం కలిసి దేవుని సేవ చేద్దాం, ఏది ఉంటే అదే తిందాం, దేవుడు ఏమిస్తే అది దేవుని పరిచర్యలో వాడబడదా. దేవుడు డబ్బు ఇవ్వడా అంటే ఇస్తున్నాడు, కానీ ఎందుకు అంటే దేవుని పరిచర్య ఇక్కడ జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలు తమ విత్తనాలు విత్తుతున్నారు. దేవుడు ఎక్కడ మమ్మల్ని నష్టపరచలా. ఆయన కోసం సిద్ధపడినప్పుడు, సమర్పించుకున్నప్పుడు, నా యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను పిల్లలు. నా 19 ఏట దేవుని సేవకు వచ్చాను. నాకు ఇంక ఏ ధ్యాస ఉండేది కాదు. నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస అంతా దేవుని సేవే, దేవుని సేవే. నేను చెప్పగలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరికీ నా యవ్వన జీవితాన్ని దేవుని సేవకు కేటాయించాను. నా 30వ సంవత్సరం వచ్చేదాకా పెళ్లి గురించి కూడా ఆలోచన చేయలేదు. నేను నెవర్ థాట్ ఆఫ్ ఎ మ్యారేజ్. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. మా తల్లిదండ్రులకు చెప్పాను, మమ్మీ డాడీ మీరు ఎవరినంటే వాళ్ళే, చాయిస్ మీదే. నా దేవుడు మరియు మీరు, దేవుని చాయిస్. వివాహం కోసం 30 ఏట ఆలోచన చేశాను. దేవుడు చక్కని జీవిత భాగస్వామిని ఇచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు 10 నిమిషాలు అయినట్టు ఉంది నాకు ఇంకా పెళ్లి జరిగి. బ్లెస్సీ గారు ఎప్పుడు పెళ్లి కూతురులే కనబడుతుంది నాకు రోజు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ద జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబాల్లో దేవుడు ఇచ్చిన గొప్ప కృప. ఎక్కడ చెల్లక దేవుని సేవకు వచ్చిన వాళ్ళం కాదు. ప్రభు నడిపించాడు, నిలబెట్టాడు, ఏదన్నా చేయగలిగే కృప దేవుడు ఇచ్చాడు. బట్ స్టిల్ వీ వాంట్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ వీ వాంట్ టు కంటిన్యూ ఫర్ జీసస్. ఇత్తయి దేవుని సేవకు వచ్చినప్పుడు దేవుణ్ణి, దావీదును వెంబడించిన కుటుంబం కూడా వెంబడించింది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, మమ్మల్ని కూడా తప్పుడు మార్గంలో నడిపించుతున్నావు అని కుటుంబం అనలేదు. డాడీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మేము కూడా కట్టుబడి ఉన్నాం. కుటుంబం అంతా దేవుని సేవలో. నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తున్నాం? అందరూ చెప్పాలి. ఎవరిని చెప్పగలరా? ఇక్కడ ఎంతమంది? ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందడం ఉన్నారా, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. వాళ్ళ ముందు చక్కని మాదిరి ఉంచండి. రక్షణ పొందని వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉంటే మీ మాదిరి ద్వారా, మీ మాదిరికరణ ప్రవర్తన ద్వారా వారిని దేవుని దగ్గర తీసుకురావచ్చు. నీ భర్త మారలేదని ఏడుస్తున్నావా? ప్రియమైన సహోదరి, నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను ప్రభువులను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. నీ భార్య మార్పు చెందలేదని ఏడుస్తున్నావా సహోదరుడా? నీ మోకాళ్ళ ప్రార్థన, నీ వాక్యదానం, నీ సింప్లిసిటీ, దేవునిలో నీకున్న పరిశుద్ధత నీ భార్యను ప్రభువైపు ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పలేనప్పుడు నీ ప్రవర్తన ద్వారా సువార్త చెప్పు. దేవుడు నీ కుటుంబాన్ని తీసుకొస్తాడు ప్రభువులోనికి. ఇత్తయి ఒక మాదిరిగా ఉన్నాడు. ఫిలిస్తీయ ప్రాంతాన్ని వదిలిపెట్టి సజీవుడైన దేవుణ్ణి వాస్తవమైన పరిస్థితుల్లో దేవుని వెంబడించడం ప్రారంభించాడు. గొప్ప కార్యాలు జరిగాయి. దావీదు యొక్క సుఖంలో మాత్రమే కాదు, శ్రమలో కూడా ఏం చేశాడు? ఓ మాట చెప్పమంటారా? అసలు సిసలైన మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, మీరు ఏ పేరున పెట్టండి, వాళ్ళలో ఉన్న నిజాయితీ ఎప్పుడు బయటపడుతుందంటే నీకు కష్టం వచ్చినప్పుడే, నీకు ఇబ్బంది వచ్చినప్పుడే. అసలు సిసలైన స్నేహితులు ఎవరో బయటకు వస్తారు. నీకు ఏదన్నా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడే నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. అప్పటిదాకా అందరూ నీ చుట్టూ చేరి వావ్ యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ ఆసమ్, యు ఆర్ ఫెంటాస్టిక్ అని చాలామంది చాలా రకాలుగా నీకు చుట్టూ తిరగచ్చేమో. కానీ నీకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా నిలబడుతున్నారా? మేము ఉన్నాంలే, ప్రార్థన చేస్తాం, ఏదన్నా దేవుడు మాకు ఇచ్చిన దానిలో కొంతైనా సహకరిస్తామని ఎవరైనా చెప్పిన వాళ్ళు కనబడుతున్నారా నీకు? ఎవరి కోసం నీ ప్రాకులాట, ఎవరి కోసం నీ ఆరాటం? ఇత్తయి దావీదు శ్రమలో కూడా ఏం చేశాడు? శ్రమలో నిజంగా వెంబడించే వాళ్ళే చెప్పండి నిజమైన స్నేహితులు. ఒక సందర్భంలో పౌలు మహాశయుడు అన్నాడు, దేమా ఏహలోకమును స్నేహించి నన్ను విడిచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. బహుశా దేమా అనబడే వ్యక్తి తన గురించి చాలా విషయాలు ధ్యానం చేయొచ్చు, కానీ పౌలు గారితో సేవలోకి వచ్చేసాడు, లేదా పౌలు గారిని వెంబడించాలనుకున్నాడు. ఎందుకోసం? పౌలు గారితో ప్రయాణం చేస్తే ఏమన్నా లాభదాయకంగా ఉంటుందేమో అని అనుకుని ముందట వచ్చేసాడు. కానీ అక్కడ లాభదాయకంగా ఏమిలా. పౌలు గారిని ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఈయన మీద కూడా రాళ్ళు పడిపోతుంటే అమ్మోయ్, రాళ్ళు పడితే ఎలా అండి? పూలదండలు వేస్తే వస్తామండి దేవుని సేవకులతో, కానీ రాళ్ళు పడితే ఎలా అండి? శ్రమలు అయితే ఎలా అండి? భోజనం లేదు, కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలా అయితే దేవుని సేవ కష్టం అండి, మేము రాలేమండి అనుకుంటారు చాలామంది.
దేమాహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అదే సైలెస్ గురించి మంచి సాక్ష్యం. పౌలు శీల ఫిలిప్పి చెరసాల్లో ఇద్దరూ కలిసి దెబ్బలు తిన్నారు, ఇద్దరూ కలిసి బొండలు వేసి బిగించారు, ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వాళ్ళు ఏం పాడడం ప్రారంభించారు? సైలెస్ని అభినందించి ఒకసారి చెప్పలు కొడదామా? బైబిల్ గ్రంథంలో రాయబడిన శీల అనబడే వ్యక్తి పౌలు గారితో శ్రమ పంచుకున్నాడు. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? ఎక్కడ సుఖం ఉందో అక్కడ పరిగెట్టడం కాదు, ఎక్కడ శ్రమ ఉందో అక్కడ పరిగెడదాం. ఎక్కడ వేదన ఉందో, ఎక్కడ కన్నీరు ఉందో అక్కడ మనం ఉందాం. ఆ కన్నీటిని తుడుద్దాం. దేవుని కార్యాలు స్పష్టంగా అనేక మంది జీవితాల్లో జరగాలని నేను చెప్పగలను. ప్రియుల, చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. అనేక మంది తమ సాక్ష్యాల్లో ఆ మాటలు కూడా ఎవ్వరూ మాకు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో దైవజనులు మమ్మల్ని ఆదరించారని, మమ్మల్ని బలపరిచారండి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు. బికాస్ దట్స్ అవర్ ప్యాషన్, దట్స్ అవర్ విజన్. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం అదే. శ్రమలో సహకరిద్దాం. దావీదుకు శ్రమలో కూడా సాగిపోయాడు, తను మాత్రమే, తన కుటుంబం కూడా. అందుకు గాను ఇత్తయికి దక్కిన ప్రతిఫలం ఏంటో కూడా మనం చూద్దాం. ఈసారి సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి రండి. త్వరగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఫిలిస్తీ దేశం నుండి సత్యదేవుడిని అంగీకరించిన కారణం మరియు దావీదు యొక్క శ్రమలో అతన్ని వెంబడించినందుకు ఇత్తయికి దక్కిన ప్రతిఫలం ఏంటో మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగము సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు యొక్క బ్రదర్ యొక్క చేతి కింద ఒక భాగమును, ఆ తర్వాత గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును దేవుడు దావీదు ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు తన దగ్గర ఉన్న జనులందరినీ లెక్కించాడట. అక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే 100 మంది కాదు, కానీ 1000 మంది ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. మీరు ఆ క్రింద వచనం చూస్తే 4వ వచనంలో జనులందరూ గుంపులై 100ల కొలదిగాను 1000ల కొలదిగాను బయలుదేరారు. అంటే ఇప్పుడు దావీదు వెనకాల ఉన్న వాళ్ళు నాట్ ఓన్లీ హండ్రెడ్స్, దే వర్ థౌజండ్స్. 1000 మంది ఉన్నారట. ఆ 1000 మంది ప్రజలను దావీదు 3 భాగాలు చేశాడట. 3 భాగాలు చేశాడు. అందులో ఒక భాగానికి యోవాబును అధిపతిగా పెట్టాడు, లీడర్గా ఉంచాడు. యోవాబు చేతి కింద ఉన్న వాళ్ళందరూ కూడా అతని మాట వినాలి, అతని ఏదైతే చెబుతాడో అదే లోబడాలి. ఆ తర్వాత యోవాబు సహోదరుడైన అబీషైని మరొక గుంపుకి నాయకుడిగా పెట్టాడు. ఇప్పుడు 3వ గుంపు ఉంది, దానికి ఎవరు నాయకుడిగా పెట్టాలని, ఎవరిని లీడర్గా పెట్టాలని దావీదు ఆలోచన చేస్తూ ఉంటే గిత్తీయుడైన ఇత్తయి కన్నా గొప్ప వ్యక్తి మరొకరు కనబడలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి ఏదైనా ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఎవరినైనా పెట్టాలి అంటే వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉండాలో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి కూడా ఆర్మీ, ఆ తర్వాత నేవీ, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు అంటారు. ఈ త్రివిధ దళాలకి రాష్ట్రపతి గారు హెడ్. రాష్ట్రపతి గారు ఏం చెప్తే ఈ 3 కూడా అవి చేయాలి. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ త్రివిధ దళాలకి 3 అధిపతులతో పాటుగా వీళ్ళ 3ని కలిపి ఇంకొక అధిపతిని పెట్టాడు. ఆయన మొన్న హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాడు. ఆయన బిపిన్ రావత్ అని ఆయన ప్రమాదంలో చనిపోయాడు. వాస్తవానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పోస్ట్ క్రియేట్ చేసి పెట్టారు. అతన్ని 3ని కూడా ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే ఈ 3 విభాగాలకి అధ్యక్షులుగా, నాయకులుగా పెట్టాలంటే కెన్ యూ ఇమాజిన్ ఎవరైనా పాకిస్తాన్ అని తీసుకొచ్చి పెడతారండి? అంత సాహసం ఎవరైనా చేస్తారా? దావీదు జీవితంలో జరిగింది అదే. ఫిలిస్తీయ దేశం ఇశ్రాయేలుకి చాలా బద్ధ శత్రువులు ఉన్న దేశం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఎలాగా రాజకీయమైన శత్రుత్వం ఉందో అలాంటి శత్రుత్వం ఉన్న దేశాలకు సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో 3 భాగాలుగా ఉన్న తన ప్రజల మీద ఎత్తైన నాయకుడిగా పెట్టాడంటే ఇత్తయి ఎంత ట్రస్ట్ సంపాదించుకున్నాడు దావీదుని. ఒక మాట మీరు గమనించండి ప్రియులారా. శ్రమలో దావీదును వెంబడించిన ఇత్తయి, ఫిలిస్తీయ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు పౌరసత్వాన్ని కోరుకున్న ఇత్తయి, సత్యదేవుని వెంబడించిన ఇత్తయి, సత్యదేవుని హత్తుకున్న ఇత్తయి జీవితంలో తాను ఎన్నడూ ఊహించలేని, బహుశా తన జీవితంలో కలలో కూడా ఊహించున్నాడేమో, దావీదు యొక్క సైన్యంలో ఒక చిన్న సైనికుడిగా అవకాశం వస్తే చాలని ఆశించాడేమో, కానీ ఇత్తయిని తీసుకెళ్లి దేవుడు అధిపతి స్థానంలో పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. దాట్స్ ద బ్లెస్సింగ్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన కోసం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ఏ నిర్ణయం అయితే మనం ప్రభు కోసం తీసుకుంటున్నామో దేవుడు ఆ నిర్ణయానికి రివార్డ్ ఇచ్చే దేవుడు, ఆయన బహుమానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా.
నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. దావీదు దృష్టి ఇత్తయి మీద పడింది. ఇత్తయిని తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నీ క్రింద వీళ్ళందరినీ పెట్టాను, నీ అనుమతి లేనిదే ఏ ఒక్కరు కూడా ఏ పని చేయరు. శాసించే స్థానంలో నిలబెట్టాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, దానియేలును సంకెళ్ళు కట్టి తీసుకుపోయారు బబులోను దేశానికి. దేవుడు అదే దేశానికి దానియేలును ఎలా చేశాడో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. యోసేపు సంకెళ్ళ చేత బంధించబడి ఐగుప్తు తీసుకెళ్తే ఆ ఐగుప్తు దేశానికే గవర్నర్గా దేవుడు యోసేపు నిలబెట్టాడు. బహుశా ఎవరైనా ఊహించుంటే ఏదో ఈజిప్షియన్ ఎంపైర్లో ఆ గవర్నమెంట్లో ఏదో చిన్న జాబ్ ఏదో యోసేపుకి ఇస్తారేమో అనుకుని ఉండొచ్చాము. కానీ దేవుడు సరాసరి తీసుకెళ్ళి అంత ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టాడు. అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా చేయగల సామర్థ్యం దేవునికి ఉంది. ధైర్యంగా ఉండి దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఉంది, నీ సమర్పణకు జవాబు ఉంది, నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. యేసయ్య నామం పేరిట నువ్వు ఏది చేసినా దేవుడు దాన్ని అచ్చియుంచుకోడు. హల్లెలూయా. తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇత్తయి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది. అయితే దావీదు తీసుకున్న నిర్ణయం మరింత సాహసోపేతమైంది. అలాంటి వ్యక్తి చేతిలో తన సైన్యాన్ని పెట్టాడు అంటే ఇత్తయికి ఇచ్చిన ఆశీర్వాదం, ఆధిక్యత ఎంత గొప్పదో ఆలోచించేయండి. ప్రభు కొరకు ఏ నిర్ణయమైనా మనం తీసుకున్నప్పుడు దేవుడు ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాడు. ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఇత్తయి అనే మాటకు దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. ఇత్తయి ఫిలిస్తీ దేశాన్ని విడిచి ఇశ్రాయేలుల దేవుణ్ణి హత్తుకున్నాడు. ఇత్తయి శ్రమలో కూడా దావీదును వెంబడించగలిగే ఆధిక్యమైన అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఫైనల్గా ఇత్తయి అందరికన్నా ఉన్నతమైన స్థితికి ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన జీవితాల్లో పదిలిపరుచుకుని ప్రభు వైపు మనం చూద్దాం. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. దేవుడు నాతో ఉన్నాడు అనే మాట, ఇత్తయి అనే మాటకు దేవుడు నాతో ఉన్నాడు అనే మాట అర్థమిస్తూ ఉంది. ఆ మాట ఎంత గొప్పది, ఆ మాట ఎంత ఉన్నతమైంది. ఫిలిస్తీన్లందరూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ కాలంలో ఇత్తయి నిజ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాడు. సత్య దేవుణ్ణి వెంబడించడానికి ఆ ప్రాంతానికి వచ్చేశాడు. దావీదును వెంబడించాడు. శ్రమలో సైతం దావీదును వెంబడించాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలకు కారకుడయ్యాడు. అందరం ప్రార్థించేది, ఎవరు అటు ఇటు చూడద్దు. ఉదయం కాల్సిన ప్రభువా, ఇత్తయి ఇలాంటి అనుభవం నాకు దయచేయండి అయ్యా. సుఖంలో మాత్రమే కదా, శ్రమలో కూడా దావీదును వెంబడించిన ఇత్తయి ఎంత చక్కని ఆధ్యాత్మిక లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అతని విశ్వాసం, అతని విధేయత, అతని సమర్పణ ఒక రోజున దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితికి హెచ్చింపజేశాడు. 3 భాగాలు చేస్తే ఒక భాగానికి నాయకుడిగా, అధిపతిగా ఇత్తయి నియమించబడ్డాడు. ఈరోజు దావీదుకు సాదృశ్యంగా ఉన్న మన దేవుడు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో, మనం ఎక్కడి నుండి వచ్చామో మన పరిస్థితి ఏంటనే దేవుడు పట్టించుకోవట్లేదు. ఆయన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు నీ స్థితి ఎంత భయంకరమైందైనా, ఒకప్పుడు దేవుడు నువ్వు ఎంత బాధించిన వ్యక్తివైనా, దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ను చూసి, నీ యొక్క పాస్ట్ లైఫ్ని చూసి నీ భవిష్యత్తు నిర్ధారించేవాడు కాదు ఆయన. ద మూమెంట్ వెన్ యూ యాక్సెప్ట్ గాడ్, నువ్వు ఏ క్షణమైతే యేసు ప్రభువును అంగీకరిస్తావో నీ గత జీవితాన్ని అంతా దేవుడు కడిగి నూతనమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు. ఇత్తయిని దేవుడు హెచ్చించాడు, అధిపతిగా నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, గిత్తీయుడైన ఇత్తయి గురించి ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు తను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నువ్వు గౌరవించి ఎత్తైన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టావు. 3 భాగాలుగా చేయబడిన వేల కొలది మంది ప్రజలందరి మీద ప్రభువా ఒక భాగానికి ఇత్తయి నాయకుడిగా నియమించబడ్డాడు. హెచ్చించావు ప్రభువా. మమ్మల్ని హెచ్చించువాడో నీవు మాత్రమే, మమ్మల్ని బలపరిచేవాడో నీవు మాత్రమే ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీవు వారికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నారో ప్రభువా, ఫిలిస్తీ దేశాన్ని విడిచి ఇత్తయి వచ్చినట్టుగా లోకాన్ని విడిచి, లోక సంబంధ అనుభవాలు విడిచి ఎవరైతే నేను వెంబడించాలని నిర్ణయం తీసుకుంటున్నారో వారందరూ యేసు నామములో దీవించబడుదురుగాక. హల్లెలూయా. బలమైన శక్తితో, బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపండి నాయన. శ్రమలో సైతం నేను వెంబడించు వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే నీ కొరకు విశ్వాసంతో జీవిస్తున్నారో, నీ మార్గాల్లో నడుస్తున్నారో ప్రభువా, శ్రమైన, ఇబ్బందైన, ఓటమైన, నిందైన, అవమానమైన నీ కోసం జీవిస్తున్నారో వారందరినీ ప్రభువా మీరే బలపరిచి లేవనెత్తి గొప్ప కార్యాలు జరిగించండి, నిలబెట్టండి నాయన. ఉన్నతమైన అనుభవాల చేత వారిని వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచమని కోరుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.